హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు డాక్టర్ విష్ణు గాడి, చైల్డ్ అండ్ అడల్ట్ సైకాట్రిస్ట్ ఫ్రమ్ అరిట్ హాస్పిటల్ గచ్చిబౌలి. సార్ మనతో పాటు ఉన్నారు. మరెన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. రైట్, ఒక సైకాట్రిస్ట్ చెప్తున్నారు, ఒక సిగరెట్ పఫ్ తీసుకోవడం వల్ల న్యూరాన్స్ అనేవి పగిలిపోతుంటాయి. ఒక్కొక్క సిప్ ఆర్ 1 గ్లాస్ 200 ml మందు తీసుకోవడం వల్ల సెల్స్ అనేవి డ్యామేజ్ అయితాయి, పగిలిపోతాయి అని. కొన్ని అందులో వేల సెల్స్ అనేవి ఉంటాయి మన బ్రెయిన్‌లో. లైక్ మిలియన్స్, బిలియన్స్ ఉంటాయంట. అవి పగిలిపోతూ ఉంటాయంట. లైక్ ఒక్కొక్క పఫ్‌కో, ఒక్కొక్క సిప్ కానీ. ఇట్ ఈస్ రియల్ అండ్ ఏంటి దాని గురించి ఒక 2 లైన్స్? అండి, అగైన్ మనం ఏ హార్మ్‌ఫుల్ సబ్స్టెన్స్ తీసుకున్నా ఏదో పార్ట్ హ్మ్. దెబ్బతింటుంటది. హ్మ్. మనం ఏంటంటే తెలిసి చేస్తున్నాం ఇది. హ్మ్. హ్మ్. సో, వాళ్ళు చెప్పొచ్చు లిమిట్స్‌లా. అందుకే లిమిట్స్‌లా అంటే ఇట్స్ ఫైన్, కానీ వాట్ ఈస్ ద లిమిట్? యాహ్! కొందరు అంటారు నాకు 5 లిమిట్, నాకు ఒక 3 పెగ్స్ లిమిట్. అట్లా కాదు. హ్మ్. సో యెస్, ప్రతి ఒక్క పఫ్‌తో గానీ కొన్ని హ్మ్. న్యూరాన్స్ డ్యామేజ్ అవుతాయి. కొన్ని హ్మ్. బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతుంటాయి. హ్మ్. అది యాస్ యూ గ్రో ఓల్డర్, పెద్ద వయసుతో హ్మ్. ఇంకా ఫాస్ట్‌గా అవుతది. హ్మ్. సెరెబ్రల్ ఎట్రోఫీ, సెరెబ్రల్ డీజనరేషన్ అంటాం. హ్మ్. సో లివర్ గూడా ఇప్పుడు మీరు తాగి డ్యామేజ్ అయిందంటే హ్మ్. మానేయండి హ్మ్. ఆల్కహాల్. ఆఫ్టర్ 3-4 మంత్స్ విత్ హ్మ్. న్యూట్రిషన్ అండ్ మెడిసిన్స్ అండ్ న్యాచురల్ గూడా ఇట్ విల్ రీజనరేట్. లివర్ యెస్. గూడా హీల్ అవుతది. బ్రెయిన్‌లో గూడా ఒక మంచిదేంటంటే న్యూరోప్లాస్టిసిటీ అంటాం. హ్మ్. సో దానికి కూడా పవర్ ఉంది. వేర్ ఇట్ కెన్ రీగెయిన్ కొంచెం, హ్మ్. బట్ నాట్ 100%. యెస్. సో కొంచెం మళ్ళీ న్యూరాన్స్ రీగ్రో అయ్యి, రీజనరేట్ అయ్యి, మళ్ళీ రీట్రైన్ అండ్ వైర్ అవి. హ్మ్. హ్మ్. సో అది హ్మ్. ఎందుకంటే దీంట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయండి. అవును. అవును. పాజిటివ్ రివార్డ్ సిస్టమ్, ఓకే. అది. సో ఐ డోంట్ వాంట్ గో ఇన్ దట్. అదంతా హ్మ్. న్యూరోకెమిస్ట్రీ, న్యూరోఫిజియాలజీ. ఓకే. సో బట్ యెస్, వాట్ ద డాక్టర్ హస్ సెడ్ ఇస్ కరెక్ట్. అగైన్ it will damage differently to different people, ఓకే. ఓకే. different age groups, different sexes, and different usage of the drug kuda హ్మ్. will cause harm. అది ఎట్లా హార్మ్ చేస్తుందో we have to monitor. రైట్. ఇక చివరి క్వెషన్, అండ్ దిస్ ఇస్ ఫన్నీ. ఐ థింక్ సో, నాకు ఫన్నీగా అనిపించింది విన్నప్పుడు. వెజిటేరియన్ మైండ్ అండ్ నాన్ వెజిటేరియన్ మైండ్స్ డిఫరెంట్‌గా ఉంటాయంట. డిఫరెంట్‌గా పనిచేస్తాయంట. హ్మ్. నాన్ వెజిటేరియన్ మైండ్ కంటే వెజిటేరియన్ మైండ్ కొంచెం ఎక్కువ పనిచేస్తుందని విన్నాను. ఇట్ ఈస్ రియల్ ఆర్ మిత్? అండి, I would say there is కొంచెం ఫ్యాక్ట్ దానికి, బట్ నాట్ కంప్లీట్లీ. ఓకే. బికాస్ అగైన్ న్యూట్రిషనల్ వాల్యూస్, హ్మ్. వెజ్‌లో డిఫరెంట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్, వైటమిన్స్, మినరల్స్. హ్మ్. రెడ్ మీటే, మటనే తింటుంటే రోజు హ్మ్. అంత పెద్దగా ఏం రాదు. సో అవునవును. దాంట్లో కూడా ఇఫ్ యూ ఈట్ లైక్ ఫిష్, హ్మ్. హ్మ్. దాంట్లో హెల్త్ మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. హ్మ్. సో కొన్ని సింపుల్‌గా చెప్పాలంటే సెరిటోజెనిక్ ఫుడ్స్. ఓకే. సో బ్రెయిన్ ఫుడ్స్, హెల్తీ బ్రెయిన్ ఫుడ్స్ హుహు. బెస్ట్ ఇస్ లైక్ ఇప్పుడు వెజ్‌లోనే ఎక్కువున్నాయి. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ పాలు, హ్మ్. పెరుగు, పనీర్, పాలకూర. యాహ్! యాహ్! హ్మ్. యాహ్! మళ్ళీ ఇప్పుడు నాన్ వెజ్‌లో అంటే గుడ్డు, హ్మ్. ఫిష్. సో సాడ్‌లీ దాంట్లో చికెన్ లేదు, మటన్ లేదు. యెస్, తినడం మంచిది. అది వేరే దానికి. హ్మ్. ప్రోటీన్, హ్మ్. హ్మ్. బ బిల్డింగ్ మసిల్ యెస్. ఆర్ యెస్. బోన్స్ యెస్. అట్లా. బట్ ఎగ్జాక్ట్ బ్రెయిన్‌కి హెల్తీ అంటే ద వెజిటేరియన్ ఫుడ్స్ ఆర్ బెటర్. హ్మ్. బ్లూబెర్రీ, క్రాన్‌బెర్రీ, హ్మ్. అవకాడో, హ్మ్. వాటర్ మెలన్, బనానా, ఇట్లాంటి చీజ్ గూడా. యెస్, మిల్క్ ప్రొడక్ట్స్ అని జెప్పొచ్చు. బట్ హ్మ్. యాక్చువల్లీ అది యూ నో అగైన్ డిఫరెంట్. యెస్. సో యెస్. ఇవన్నీ చూస్తే కంపారిటివ్‌గా న్యూట్రిషనల్ వాల్యూ‌లా యెస్, న్యూట్రిషనిస్ట్ విల్ స్పీక్ బెటర్ యెస్. బికాస్ యెస్. దే ఆర్ ద ప్రొఫెషనల్స్. హ్మ్. కానీ యాస్ ఫార్ యాస్ మై నాలెడ్జ్ ఇస్ వెజిటేరియన్స్ బ్రెయిన్‌కి అట్‌లీస్ట్ ద హ్మ్. ఫుడ్ దే ఆర్ ఈటింగ్ హ్మ్. మంచిది. రాజ్మా, హ్మ్. యాహ్! రాజ్మా చావల్ యాహ్! అట్లా. సో నాన్ వెజ్ ఇది మిక్స్ చేస్తే హ్మ్. ఇట్స్ ఎనీవే బెటర్. జస్ట్ నేను చికెనే తింటా, మటనే తింటా అంటే కొలెస్ట్రాల్ పెరుగుతది. వేరే కొంచెం కష్టం. బట్ యెస్, అగైన్ మోడరేషన్. యాహ్! సో మిక్స్ యువర్ వెజిటబుల్స్. హ్మ్. అందుకే యూరోపియన్స్ ఆర్ సో వెల్ బ్యాలెన్స్డ్ అంటారు. హ్మ్. గ్రిల్డ్ చికెన్ తింటారు, సైడ్‌లో ఫుల్ వెజిటబుల్స్ తింటారు. యెస్. ఇంత యెస్. పెరుగు కప్పు, గ్లాస్ పెరుగు. యెస్. యెస్. హ్మ్. అవును. అవును. పంజాబీస్ గూడా ఫుల్ హ్మ్. చికెన్, మటన్ తింటారు. కానీ చూడు లస్సీ ఉంటది, లస్సీ. పెరుగు ఉంటది. అవును. అట్లా. సో మిక్స్ అండ్ మ్యాచ్. మనం హ్మ్. గూడా వెజిటబుల్స్ ఏసి మిక్స్ చేయొచ్చు. హ్మ్. పాలకూరలో చికెన్ పీసెస్ ఎయండి. హ్మ్. గోంగూర చికెను, పాలకూర అట్లా అంటారు. యాహ్! అట్లా హ్మ్. మీ గ్రిల్డ్ వెజ్జీస్ ఆర్ హ్మ్. సంథింగ్ అండ్ యాడ్ యువర్ ఏదైనా కూడా ప్రోటీన్. బ్యాలెన్స్‌డ్‌గా. అండి, ఎవ్రీథింగ్ ఇస్ యాహ్! కార్బ్స్, యాహ్! your protein, హ్మ్. and then that is the perfect mix for your brain.
బికాజ్ ఎవ్రీ బాడీకి ఇట్స్ డిఫరెంట్. మసిల్ గెయిన్‌కి వేరే తినాలి. బ్రెయిన్ హెల్త్‌కి వేరే తినాలి. అట్లా. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో వాల్యుబుల్ మచ్ అండి ఫర్ హావింగ్ ఇన్ఫర్మేషన్. మీ. ఐ హోప్ ఇది చాలా మందికి హెల్ప్ చేస్తది. Yes, I hope even. థ్యాంక్ యూ. Thank you, doctor.